ఈ ప్రపంచంలో ఏ బంధమైనా సరే ఒకానొక సమయంలో మనల్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. అమ్మ ఒడిలో మొదలైన ఆ ప్రయాణం, నాన్న వేలు పట్టుకుని సాగిన నడక, స్నేహితుల తోడు అన్నీ కూడా కాలగమనంలో కరిగిపోయేవి. కానీ పుట్టిన క్షణం నుంచి ప్రాణం పోయే వరకు మనల్ని వెన్నంటే ఉండేది నీడ. మనం దాన్ని కేవలం ఎండలో కనిపించే మన ప్రతిబింబం అనుకుంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మన నీడ వెనుక అపారమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు మన నీడ మనకు రాబోయే మరణాన్ని ముందే పసిగడుతుందా? జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడికి మన నీడకు ఉన్న విడదీయరాని సంబంధం ఏంటి? ప్రాచీన యోగులు తమ నీడను చూసి తమ ఆయుష్ను ఎలా లెక్కగట్టేవారు? ప్రతి క్షణం మనల్ని కనిపెట్టుకుని ఉండే ఆ నల్లని ఆకృతి వెనక ఉన్న రహస్యం ఏంటి? అసలు మన నీడ మనకిచ్చే ఆ రహస్య సంకేతాలేంటి? మరణానికి ముందు నీడ ఎక్కడికి వెళ్తుంది? నీడ మనకు ఇచ్చే రహస్య సంకేతాలేంటి? యమధర్మరాజు ఇచ్చే హెచ్చరిక ఏంటి? మనిషి జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మనకి ఎంతో మంది తోడవుతూ ఉంటారు. అమ్మ ఒడిలో మొదలైన మన జీవితం తండ్రి వేలు పట్టుకుని నడక నేర్చుకుని తోబుట్టువులతో ఆడుకుంటూ స్నేహితులతో కాలాన్ని పంచుకుంటూ సాగిపోతూ ఉంటుంది. కానీ లోతుగా ఆలోచిస్తే ఈ బంధాలన్నీ ఏదో ఒక సమయంలో మనల్ని విడిచిపెట్టేవే. కాలగమనంలో తల్లిదండ్రులు దూరమవచ్చు, పరిస్థితుల ప్రభావంతో తోబుట్టువులు స్నేహితులు వేరవచ్చు. అయితే పుట్టిన క్షణం నుండి ప్రాణం పోయే వరకు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా మనల్ని వెన్నంటే ఉండేది కేవలం మన నీడ మాత్రమే. మన నీడను కేవలం ఎండలో వెలుతురులో కనిపించే ఒక నల్లని ఆకృతిగా మాత్రమే చూస్తాం. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఈ నీడ వెనుక అపారమైన అంతరార్థం, అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. మన పురాణాలు, వేదాలు, జ్యోతిష్య శాస్త్రాలు నీడను ఒక సాక్షిగా, ఒక హెచ్చరికగా, ఒక దైవిక శక్తిగా అభివర్ణించేయి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, ఆధ్యాత్మిక కోవిదులు చెప్పేదాని ప్రకారం మన నీడ అనేది కేవలం ఒక ప్రతిబింబం మాత్రమే. అది మన అంతరాత్మకు, మన కర్మలకు ఒక సాక్షి లాంటిది. చీకటిలో నీడ కనిపించదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా మన లోపలి అంతరాత్మ శక్తి ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మనం వెలుతురులోకి రాగానే అది మళ్లీ ప్రత్యక్షమవుతుంది. అంటే మన కర్మల ఫలం మనల్ని ఎలా వదలదో మన నీడ కూడా అలానే మనల్ని వెన్నంటే ఉంటుంది. మనం చేసే ప్రతి పనిని, మన మనస్సులో మెదిలే ప్రతి ఆలోచనను మన నీడ గమనిస్తూనే ఉంటుంది. సామాన్య మానవులకు నీడ కేవలం ఒక భౌతిక ప్రక్రియగా కనిపిస్తుంది. కానీ జ్ఞానుల దృష్టిలో అది మన జీవిత గమనాన్ని సూచించే ఒక దిక్సూచి. మనం చేసే పాపపుణ్యాల లెక్కలు మారుతున్నప్పుడు మన జీవితంలో రాబోయే మార్పులను నీడ ముందే పసిగడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మనిషికి రాబోయే కష్టాలను, అవమానాలను లేదా గండాలను నీడ కొన్ని సంకేతాల ద్వారా హెచ్చరిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో నీడకు ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుణ్ణి నీడకు అధిపతిగా భావిస్తారు. శనిదేవుడు ఛాయాదేవి కుమారుడు కావడం వల్ల నీడపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తికి శని దశ నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా గండం పొంచి ఉన్నప్పుడు వారి నీడలో వింత మార్పులు సంభవిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తికి రాబోయే అనారోగ్యం, అవమానాలు, ఆర్థిక నష్టాలు లేదా జైలు శిక్ష వంటి దురదృష్టకర సంఘటనల గురించి మన నీడ మనకు ముందే సంకేతాలను ఇస్తుంది. కానీ ఆధునిక ప్రపంచంలో బిజీగా గడిపే మనం ఆ సూక్ష్మమైన మార్పులను గమనించలేకపోతున్నాం. ఉదాహరణకు వెలుతురు సరిగ్గా ఉన్నా నీడ అస్పష్టంగా కనిపించడం, నీడ వికృతంగా తోచడం లేదా నీడలో తలభాగం కనిపించకపోవడం వంటివి జరిగితే అది రాబోయే పెద్ద ప్రమాదానికి సూచనగా భావించాలి. లౌకిక ప్రపంచంలో అంటే నిత్యం ధన సంపాదన, భోగభాగ్యాల వెనుక పరిగెత్తే మనం ఇలాంటి సూక్ష్మమైన మార్పులను గమనించలేకపోతున్నాం. కానీ ప్రాచీన కాలంలో యోగులు తమ నీడను చూసుకుని తమ ఆయుష్ను, భవిష్యత్తును అంచనా వేసేవారు. ప్రాచీన కాలంలో యోగులు, సిద్ధులు తమ నీడను చూసుకుని భవిష్యత్తును అంచనా వేసేవారు. దీనిని ఛాయాశాస్త్రమని పిలిచేవారు. నిర్మలమైన ఆకాశం కింద నిలబడి తన సొంత నీడను తీక్షణంగా గమనించడం ద్వారా తన ఆయుష్ ఎంత ఉందో వారు తెలుసుకునేవారు. ఉదాహరణకు ఎండలో నిలబడినప్పుడు నీడలో తలభాగం సరిగ్గా కనిపించకపోతే అది మరణం దరిచేరుతోందని చెప్పడానికి ఒక సంకేతం. అలాగే నీడ రంగులో మార్పులు రావడం, నీడ వికృతంగా కనిపించడం వంటివి జరిగితే అవి రాబోయే ఆపదలకు హెచ్చరికలు. మరణం గురించి
చర్చించేటప్పుడు నీడ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. మనిషి మరణం దరిచేరుతున్నప్పుడు శరీరం పంచభూతాల్లో కలిసిపోవడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలో శరీరం తన శక్తిని కోల్పోవడమే కాకుండా నీడ కూడా క్రమంగా మనల్ని విడిచిపెట్టడం మొదలు పెడుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మరణానికి కొన్ని రోజుల ముందు లేదా కొన్ని గంటల ముందు వారి నీడ వారికి కనిపించకుండా పోతుంది లేదా చాలా మసగబారి పోతుంది. దీనినే యమచిహ్నం అని అంటారు. అంటే యమధర్మరాజు పంపే దూతలు మనల్ని తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని దీని అర్థం. మనం చేసే పనులు ఇతరులకు తెలియవని మనం అనుకోవచ్చు. కానీ మన నీడకు అన్నీ తెలుసు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది మనతోనే ఉంటుంది. కాబట్టి మన నీడను చూసి భయపడ్డం కంటే మన నీడ గర్వపడేలా మనం బ్రతకడం ముఖ్యం. ధర్మబద్ధమైన జీవితం గడిపే వ్యక్తి నీడ ప్రశాంతంగా స్పష్టంగా ఉంటుంది. అదే పాపపు పనులు చేసే వ్యక్తి నీడ భయంకరంగా అశాంతిగా ఉంటుంది. మన శరీరం నశించిన మన కర్మల నీడ మన ఆత్మను వెంబడిస్తూనే ఉంటుంది. అందుకే మన పెద్దలు మనల్ని నీడలా రక్షిస్తాము అని అంటూ ఉంటారు. ఆ మాటలో ఎంతటి లోతైన అర్థం ఉందో ఇప్పుడు మనం గ్రహించొచ్చు. అందుకే జీవితంలో మన నీడ మనతో ఉన్నంతకాలం మనం ధర్మబద్ధంగా నడుచుకోవాలి. మన నీడ మనల్ని చూసి గర్వపడేలా మన ప్రవర్తన ఉండాలి. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో బంధుమిత్రులు అందరూ తాత్కాలికమే అయినా మన కర్మలు అలాగే మన నీడ మాత్రమే మన వెంట చివరి వరకు ఉంటాయని గ్రహించడం అత్యంత అవసరం. ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడే మనిషి అహంకారాన్ని వీడి తోటివారి పట్ల ప్రేమతో మరియు దైవచింతనతో జీవించగలుగుతాడు. మొత్తంగా జీవితం అంటే కేవలం తినడం పడుకోవడం కాదు. మనల్ని మనం తెలుసుకోవడం, మన నీడను మనం అర్థం చేసుకోవడం, అంటే మన అంతరాత్మను మనం దర్శించడం అన్నమాట. ఈ లోకంలో సంపాదించిన ఆస్తులు అంతస్తులు ఏవీ మన వెంట రావు. కేవలం మన నీడ మనం చేసిన పుణ్యకర్మలు మాత్రమే మనల్ని చివరి వరకు నడిపిస్తాయి. కాబట్టి ఈ అద్భుతమైన సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ నీతివంతమైన జీవితాన్ని గడపాలని ఆధ్యాత్మిక కోవిదులు ప్రబోధిస్తున్నారు. మన నీడ మనకు ఇచ్చే హెచ్చరికలను గమనిస్తూ ప్రమాదాల నుండి తప్పించుకుంటూ దైవచింతనతో ముందుకు సాగడమే మానవ జీవిత పరమార్థం. ఈ విశాల విశ్వంలో మన నీడ మనకు ఒక గురువుగా, ఒక మిత్రుడిగా, ఒక హెచ్చరికగా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఆ శక్తిని గుర్తించి గౌరవించడం మన బాధ్యత.